హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దండపాణి గురించి చెప్పాలనుకుంటున్నాను అండి. దండపాణి మాకు 7 రోజుల నుంచి ఎంతమంది అడిగినా మాకు ఎవరు ఎలాంటి హెల్ప్ చేయలేకపోయారు, చెప్పలేకపోయారు. దీనికి ఎట్లా పోవాలంటే విశ్వనాథ గుడి నుంచి గేట్ నెంబర్ 4లో నుండి మనం లోపలికి వెళ్తూ ఉంటాము. ఒక పక్క టికెట్ తీసుకునే వాళ్ళు వెళ్తుంటారు, ఇంకొక పక్క జనరల్ క్యూ వెళ్తూ ఉంటాము. చెప్పులు వదిలిపెట్టిపోవడం లోపలికి జనరల్ క్యూ పోయే దారిలో విశ్వనాథ గుడికి గోడకు ఆనుకొని మనం బయట పక్క నుంచి పోతే మనకి అక్కడ ఒక వరుసనే 5-6 గుళ్ళు కట్టి ఉన్నాయండి. 7-8 గుళ్ళు దాకా ఉంటాయి. దాంట్లో దండపాణి టెంపుల్ ఉందండి. దాంట్లో ఒక దాంట్లో ప్రతిష్ఠ జరిగింది. ఈ దండపాణి ఉంది, మధ్యలో దండపాణి అండి. ఆ పక్క ఈ పక్క సంభ్రమ ఉద్భ్రమ అనే సహిత దండపాణిని అక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఇది కారిడార్లో భాగంగా తీసి లోపల ఉండే ఈ విగ్రహాలని బయట ప్రతిష్ఠించారు గుడిలా కొట్టి. సేమ్ విశ్వనాథ టెంపుల్ గోడగా ఆనుకొని కట్టారండి ఇవన్నీ కూడా. మనకి ఎక్కడెక్కడో ఎతికాము, మేము ఎందరిని అడిగాము కానీ దొరకలేదు. చివరికి ఒక పూజారి లోపల పూజకి చేసి ఆయన అడిగితే ఆయన చెప్పారు దండపాణి మహాదేవ్ గురించి. ఇది గేట్ నెంబర్ 4 నుంచి 2 అడుగులు అండి. అక్కడ వాటర్ పాయింట్ కూడా ఉంటుంది. ఆ వాటర్ పాయింట్ దగ్గర నుంచి సందులా ఉంటుంది. దాంట్లో జస్ట్ ఒక 4 అడుగులు వేయగానే మనకి చూసారు విశ్వనాథ టెంపుల్ ఉంది కదా. ఈ విశ్వనాథ టెంపుల్ గోడకు ఆనుకొని ఇక్కడ వాటర్ పాయింట్ ఉందండి. మహాదేవ్ ద్వారా ఎంట్రీ ఉంది కదా, ఆ ఒక టూమ్ లాంటిది ఉంది కదా, ఆ టూమ్ లోపల పక్కనే దాని వెనక పక్కనే దండపాణి ఉన్నాడండి. ఆరెంజ్ షర్ట్ వేసుకున్న అతను